విద్యార్థులకు వీడియో పాఠాలకు స్వాగతం. మీరు ఎప్పటికప్పుడే అభ్యాసాలు చేస్తూ ఉత్తమ విద్యార్థులుగా మీ పాఠశాల జీవితాన్ని గడుపుతున్నారని ఆశిస్తున్నాను. మనం ఏ పనైనా కానీ శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయకపోతే ఆ పని మనం గుర్తుంచుకోవడము, దాన్ని సరిగ్గా నిర్వర్తించడము కష్టమవుతుంది. ఉదాహరణకు రాజు అనే అబ్బాయి ఏ పనిపైనా శ్రద్ధ పెట్టడు, చెప్పేది సరిగ్గా వినడు. ఒకరోజు వాళ్ళమ్మ కిరాణా దుకాణానికి వెళ్ళి కిలో గోధుమ పిండి, అరకిలో టీ పొడి, అరకిలో కందిపప్పు అని చెప్పి పంపించింది. రాజు వెళ్ళి కిలో గోధుమ పిండి, అరకిలో పప్పు, అరకిలో టీ పౌడర్ అని చెప్పాడు. షాపతన్ అన్నాడు, పప్పులో ఏ పప్పు కావాలి అన్నాడు. పప్పు కావాలి అరకిలో అని చెప్తున్నాను కదా అని షాపతన్నే గదమాయించాడు. అప్పుడు షాపతన్ అన్నాడు, పప్పుల్లో మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు ఉంటాయి. మీ అమ్మ ఏదో ఒక పప్పు పేరు చెప్పుంటుంది, ఏ పప్పు కావాలో చెప్పండి, ఎలా ఇవ్వాలి అన్నాడు. అప్పుడు రాజు బిక్కమొహం వేసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. చూశారు కదా, చెప్పే అప్పుడు సరిగ్గా వినకపోతే ప్రతిస్పందించలేం. మనం చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకోకపోతే సరి అయిన సమయంలో సరి అయిన జవాబులు ఇవ్వలేము. కాబట్టి చిన్న పనిని కూడా నిర్వర్తించలేనటువంటి స్థితికి మనం చేరుకుంటాం. ఒక్కసారి ఈ వాక్యాలను గమనించండి. ఒక అమ్మాయి ఈ వాక్యాన్ని ఈ విధంగా చదివింది: మా టమాటా పెరిగింది. మీసం గతి ఏమిటి? నిజానికి ఇక్కడ ఉన్నది ఏంటి? మాట పెరిగింది అని. కానీ ఆ అమ్మాయికి అవగాహనతో చదవకుండా మా టమాటా పెరిగింది అంటోంది కదా. రెండో వాక్యం చూడండి, అమ్మాయి మీసం గతి ఏమిటి, ఎక్కడ విరుపు విరవాలో తెలియక మీసం గతి ఏమిటి అంటుంది. మీసం గతి కాదు, మీ సంగతి ఏమిటి అంటే చదివే అప్పుడే తప్పుగా చదివితే మనకు సరిగ్గా అవగాహన కాదు. సరి అయిన సమయం లోపల స్పందించేటప్పుడు సరి అయిన సమాధానాన్ని మనము ఇవ్వలేము. కాబట్టి అవగాహన, ప్రతిస్పందన అనేటువంటి సామర్థ్యాన్ని మనకు పెంపొందించుకోవడానికి చదివేప్పుడు దాని మీద శ్రద్ధగా చదవాలి, అవగాహనతో చదవాలి, అర్థవంతమైనటువంటి వాక్యాలతో మనము చెప్పేప్పుడు స్పందించాలి. ఈరోజు మనం అవగాహన, ప్రతిస్పందన అనే అంశాన్ని తెలుసుకుందాం. అవగాహన, ప్రతిస్పందన, వినడము, చదవడము ఇవి సరిగ్గా జరిగితే ఏ సమయంలోనైనా మనం ప్రతిస్పందించేటప్పుడు చక్కగా ప్రతిస్పందిస్తాము. ఈ అవగాహన, ప్రతిస్పందన ద్వారా మీరు సాధించాల్సిన సామర్థ్యాలు: విన్న, చదివిన అంశాన్ని అవగాహన చేసుకుంటారు. అవగాహన చేసుకున్న వాటిని సరియైన రీతిలో స్పందించగలుగుతారు. అవగాహన, ప్రతిస్పందనలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, వాటి రకాలు, స్వభావాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఖాళీలు పూరించుట. ఒక పేరాన్ని ఇవ్వడం జరుగుతుంది, దాని క్రింద ఖాళీలు ఇవ్వడం జరుగుతుంది. సరి అయినటువంటి సమాధానాన్ని మీరు ఆ ఖాళీలో పూరించాలి. ప్రశ్నలకు జవాబులు రాయుట. ఇచ్చినటువంటి పేరాను అవగాహనతో చదువుకొని క్రింద ఇచ్చినటువంటి 5 ప్రశ్నలు కానివ్వండి, 4 ప్రశ్నలు కానివ్వండి, ఆ ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు ఒక వాక్యంలోనైనా లేదంటే ఆ సమాధానానికి కావలసినటువంటి ఎన్ని వాక్యాలైనా రాయొచ్చు. ప్రశ్నల తయారీ చేయుట. పేరాగ్రాఫు చదివిన తర్వాత మనం ప్రశ్నలు తయారు చేయండి అంటే ఒక 5 ప్రశ్నలు మనం తయారు చేయాలి. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్న వాటితో ప్రారంభించి మీరు ప్రశ్నలు అర్థవంతంగా తయారు చేయాలి. సరి అయిన సమాధానాన్ని గుర్తించుట. ఇచ్చినటువంటి ప్రశ్నలో 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులోపల మీరు సరి అయినటువంటి దాన్ని మనం ABCD అనిస్తే ABCDలు గుర్తించడం, ఆ ఈ అని 4 ఇస్తే అందులోపల
ఆ తెలుగు అక్షరాలైనటువంటి వాటిని గుర్తించి ఆ బాక్సు లోపల మనం పెట్టడం జరుగుతుంది. కీలక వాక్యాలు గుర్తించుట. పేరాను చదివిన తర్వాత అందులోపల కీలకమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించే సామర్థ్యం ఉందా లేదా అని మనల్ని అడుగుతుంటారు. కాబట్టి అందులోని కీలక వాక్యాలు ఏమి ఉంటాయి, అసలు దానికి సంబంధించినవి ఏమిటి అనేటువంటివి మనం తీసి రాయాల్సి ఉంటుంది. తప్పు ఒప్పులను గుర్తించుట. ఏ వాక్యానికి సరి అయినటువంటిది, ఏ వాక్యం తప్పుగా ఉంది అంటే మనకిచ్చినటువంటి ప్రశ్నలో అన్నది తప్పొప్పులు నిర్ణయించాలి. ఇచ్చిన వాక్యాలను సరి అయిన క్రమంలో అమర్చుట. చదివినటువంటి పేరాను కానివ్వండి లేదా కవితను కానివ్వండి మీరు సరి అయిన క్రమంలో ఉంచనంటే వాక్య క్రమాన్ని మనం ఏర్పాటు చేయాలి. పట్టికను పూరించుట. ప్రశ్న పట్టిక రూపంలో కూడా ఇస్తే ఆ పట్టికలో ఒకవైపు అడిగినటువంటి ప్రశ్న ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరణ మనం ఆ పట్టికను పూరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గత తరగతిలో చదువుకున్నటువంటి ఒక కథను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ కథ ఏమిటో ఈ చిత్రాలు చూసి గమనించండి. చూశారు కదా ఆ చిత్రాలు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. 6వ తరగతిలో స్నేహబంధం అనే కథ. స్నేహబంధం. ఒక అడవిలో 3 స్నేహితులు ఉండేవారు. హిరణ్యకమనే ఎలుక, మంథరకమనే తాబేలు, లఘుపతనకం అనేటువంటి కాకి ఉండేవి. ఒకరోజు అవి తాము నివసించే చోట ఉన్నప్పుడు అక్కడికి పరుగు పరుగున ఒక జింక వచ్చింది. ఎవరొచ్చారో భయపడి ఎలుక కలుగులోకి, తాబేలు మడుగులోకి, కాకి చెట్టుపైకి ఎగిరింది. తరువాత కాకి పరిసర ప్రాంతాలను గమనించి జింక వచ్చిందని చూసి మిగతా 2 మిత్రులను పిలిచింది. భయం లేదు, బయటకు రండి అని. అప్పుడు మిగతా 2 మిత్రులు కాకి, తాబేలు వచ్చి చూశాయి. తాబేలు జింకను అడిగింది, ఎందుకిలా పరిగెత్తుతూ వచ్చావు, నువ్వెవరు అని అడిగింది. అప్పుడు జింక అన్నది, నా పేరు చిత్రాంగుడు, నన్ను వేటగాడు తరుముతూ ఉంటే వాడిని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాను, మీరే నన్ను కాపాడాలి, మీతో పాటు నన్ను కూడా మీ స్నేహితునిగా చేర్చుకోండి అని అన్నది. అప్పుడు తాబేలన్నది, సరే మిత్రమా, మేము 3 ఉన్నాము, నీతో 4 ఇప్పటి నుండి స్నేహంగా ఉందాము. ఇక్కడే పొదలున్నాయి, తినడానికి పచ్చిక గడ్డి ఉంది, తాగడానికి చల్లని తీయటి నీళ్లున్నాయి, పక్కనే మడుగుంది, కాబట్టి నీకు ఎలాంటి కష్టం కలగకుండా 4 హాయిగా ఇక్కడే ఉందామంది. ఒకరోజు మేతకు వెళ్ళినటువంటి జింక రాలేదు. అప్పుడు 3 మిత్రులు చాలా ఆందోళన చెందారు. వెంటనే కాకి ఎక్కడుందో వెతకడానికి ఎగిరింది. అడవిలో ఒకచోట పాపం జింక వలలో చిక్కుకుంది. అది గమనించినటువంటి కాకి దాని దగ్గరికి వెళ్ళి, మిత్రమా, ఇంత మంచిదానివి, నీకు ఇలాంటి కష్టం రావచ్చునా అంది. అప్పుడు జింక అంది, ఆపదలు చెప్పకుండా వస్తాయి మిత్రమా, మనం ఏం చేయగలం, ఇప్పుడు నన్ను కాపాడేది మన ఎలుక మాత్రమే అని చెప్పింది. వెంటనే కాకి వెళ్ళి తన వీపు పైన ఎలుకను ఎక్కించుకొని అక్కడికొచ్చి వాలింది. వాలగానే ఎలుక ఆ వలను ఒకవైపుగా కొరికేసింది. జింక బయటపడింది. చాలా సంతోషించారు. అలా బయలుదేరి వెళుతూ ఎలుక జింకతో అన్నది, మిత్రమా, ఆపదొస్తుంది గ్రహించాలి కదా, నీకు ముందు జాగ్రత్త లేదా అని అన్నది. అప్పుడు జింక ఎలుకతో చెప్పింది, మిత్రమా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా
కొన్నిసార్లు ఆపదలు మనం వెంటాడుతూనే ఉంటాయి. నా జీవితంలో ఇలాంటి ఆపదలు ఎన్నో చూశాను. నా 6 సంవత్సరాల వయస్సులోనే ఒకసారి వేటగాడు నన్ను పట్టుకున్నాడు. తీసుకెళ్ళి ఆ దేశ రాకుమారుడికి కానుకగా ఇచ్చాడు. అప్పుడు చేసేదేమీ లేక నేను అక్కడే ఉండిపోయాను. రాకుమారుడు నాకెంతో స్వేచ్ఛ ఇచ్చాడు, అంతటా తిరగనిచ్చాడు. నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నన్ను కూడా పక్కనే కూర్చునే పెట్టుకునేవారు. వారు మాట్లాడుతుంటే నేను మానవుల భాష నేర్చుకున్నాను. ఒకరోజు అలా తిరుగుతున్న సందర్భంలో అంతఃపురంలోకి ప్రవేశించాను. అక్కడ ఉన్న స్త్రీలు నన్ను పట్టుకొని రాకుమారుడి గృహం ముందు ఉన్న స్తంభం దగ్గర కట్టివేశారు. ఆ రోజు రాత్రి చాలా వర్షం పడింది. వర్షం పడేసరికి నాకు అడవి గుర్తుకొచ్చింది. కన్నవాళ్ళు, నా స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. అబ్బా, ఈ సమయంలో నేను అడవిలో ఉంటే ఎంత బాగుండేది అని మానవుల భాషలో మాట్లాడాను. అది విన్న రాకుమారుడు విచిత్రపోయాడు. బంధించానని అనుకున్నాడేమో, సేవకులను ఇచ్చి నన్ను అడవి లోపల దింపేశాడు. అలా జీవిస్తున్నటువంటి నాకు వేటగాడు తరుముక రావడం వల్ల మీ స్నేహం లభించింది, మిమ్మల్ని కలవడం జరిగింది, తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా అని అన్నారు. ఈ విధంగా సంభాషిస్తూ వస్తున్న సమయం లోపల ఎదురుగా 3 స్నేహితులు ఇంకా రావడం లేదని తాబేలు ఎదురొచ్చింది. తాబేలును చూసి ఎలుకన్నది, ఏం కొంపలు ముంచుకపోయాయని నువ్విలా వచ్చావు, నీకు తొందర ఏమిటి, వేటగాడు వెనకాలే ఉన్నాడు అని అన్నది. కాకి పైనుంచి చూసి వేటగాడు వస్తున్నాడు, కదలండి తొందరగా అని చెప్పింది. ఎలుక కలుగులోకి, జింక పొదల్లోకి, కాకి పైకెగిరింది. కానీ తాబేలు మాత్రం ఎటూ కదలలేక వేటగాడు వచ్చే వరకు అక్కడే ఉంది. వేటగాడు తాబేలును పట్టుకొని తన వింటికి కట్టుకున్నాడు. అలా వెళుతుంటే 3 మళ్ళీ ఆలోచనలో పడ్డారు మిత్రులు. ఎంత ప్రమాదం జరిగింది, మన మిత్రుడు ఆ వేటగాడి పాలయ్యాడు కదా, ఎలా విడిపించాలని ఆలోచిస్తూ వేటగాడు వెళ్లేదారిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర జింక పడుకొని ఉంటే, కాకి దాని కన్నును పొడుస్తూ ఉంటే, వేటగాడు జింక దొరికిందన్న విషయాన్ని గ్రహించి తన వింటిని అక్కడ పెడితే మనం అప్పుడు తాబేలును విడిపించవచ్చని ఒక ఉపాయాన్ని పన్నారు. ఆ ఉపాయం ప్రకారంగా జింక చచ్చిన దానిలా పడుంది, కాకి దాని కన్నును పొడుస్తూ ఉంది. వేటగాడది చూసి అక్కడ వింటినారిని పెట్టి జింకను పట్టుకునే లోపలే ఎలుక వలను కొరికేసింది. తాబేలు చక్కగా మడుగులోకి వెళ్ళింది, ఎలుక కలుగులోకి వెళ్ళింది. జింక చెంగుమని ఎగురుతూ తప్పించుకుంది, కాకి గాలిలోకి ఎగిరిపోయింది. ఈ విధంగా అపాయం నుండి మిత్రులు ఉపాయంగా కాపాడగలిగారు. ఇది మీరందరికీ తెలిసినటువంటి స్నేహబంధం కథ విన్నారు కదా పిల్లలు. ఇప్పుడు మనం ఆ పాఠంలోని ఒక పేరాను తీసుకొని ఆ పేరాను మీరు చదవండి. మీరు చదివిన తర్వాత నేను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. చూసి చదివారు కదా పిల్లలు. ఇప్పుడు మరొక్క మారు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. చిత్రాంగా, భయపడకు. ఇప్పటి వరకు మేము 3 స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తీయటి మడుగునీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అందరం హాయిగా ఉందాం అని తాబేలు అన్నది. ఈ పేరాను ఆధారం చేసుకొని ఈ క్రింది తప్పొప్పులను గుర్తించండి. పేరా ఆధారంగా తప్పొప్పులను గుర్తించండి. చిత్రాంగుడు కలిసే వరకు వారు మొత్తం 2 స్నేహితులు. ఇది తప్ప ఒప్ప? ఇద్దరేనా వాళ్ళు మిత్రులు? వాళ్ళు 3 మిత్రులు. కానీ ఇక్కడ 2 స్నేహితులు ఉన్నారు కాబట్టి ఈ వాక్యము తప్పు. రెండవ వాక్యం, జింక ఉండేందుకు పొదను చూపింది తాబేలు. జింక రాగానే జింకతో మాట్లాడింది తాబేలే కదా. తాబేలు జింకకు చెప్పింది,
నువ్వు పొదలో ఉండొచ్చని కదా. ఈ వాక్యం సరి అయినటువంటిది. మూడో వాక్యం, మడుగునీళ్లు చేదుగా ఉంటాయి. తాబేలు మడుగునీళ్లు చేదుగా ఉంటాయని చెప్పిందా జింకతో? కాదు కదా. కాబట్టి ఈ వాక్యం తప్పు. నాలుగో వాక్యం చూడండి, తినడానికి పచ్చిక ఉన్నది అని అన్నది ఎలుక. ఎలుక చెప్పిందా తినడానికి పచ్చిక ఉన్నది అని? తాబేలు చెప్పిందా జింకతో? ఎలుక చెప్పలేదు కదా, తాబేలు చెప్పింది కదా జింకతో. కాబట్టి ఈ వాక్యం కూడా తప్పు. ఐదో వాక్యాన్ని గమనించండి, ఈ మాటలు తాబేలు జింకతో అన్నది. అవును, ఈ మాటలు తాబేలు జింకతో అన్నది. ఇది సరి అయిన వాక్యం కాబట్టి ఇది రైట్. ఈ విధంగా తప్పు ఒప్పులను గుర్తించాలి. మరొక పేరాను కూడా ఈ కథ నుండే తీసుకొని ఇంకో విధమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చేద్దాం. పేరాను మీరు చదవండి. ఈ పేరాను శ్రద్ధగా చదివారు కదా పిల్లలు. మరొక్క మారు ఈ పేరాను వినండి. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుకనేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది కాకి. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీది నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్లను కొరికింది. ఒకవైపు తాళ్లు కొరకగానే జింక బయటకి వచ్చింది. ఇప్పుడు సరియైన సమాధానాన్ని ఈ ప్రశ్నలకు గుర్తించండి. కింది ప్రశ్నలకు సరియైన జవాబులు గుర్తించండి. మొదటి ప్రశ్న, అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి అని అన్నది ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ తాబేలు, బి ఎలుక, సి జింక, డి కాకి. జింకతో ఎవరన్నారు ఈ మాట? కాకి అన్నది. కాబట్టి డిలో ఉన్నటువంటి కాకి కాబట్టి డి అని మనం సమాధానాన్ని పెట్టాలి. రెండవ ప్రశ్న, వలలో చిక్కిన జింకకు ఎలుక అవసరం ఎందుకు? వలలో చిక్కిన జింకకు ఎలుక అవసరం ఎందుకు? చదువుతున్నారు కదా కింద ఆప్షన్లు. జింకను చూసి వెళ్ళడానికి, వలతాళ్లను కొరకడానికి, కాకికి జతగా ఉండటానికి, జింకకు తోడుగా ఉండడానికి. ఎలుక అవసరం అక్కడ ఎందుకు? వలతాళ్లను కొరకడానికి. కాబట్టి మనం బిని ఎంచుకోవాలి. మూడవ ప్రశ్న, కథలో ఎలుక పేరు ఏమిటి? లఘుపతనకం, చిత్రాంగుడు, హిరణ్యకం, మంథరకం. ఎలుక పేరు ఏమిటి? లఘుపతనకం అంటే ఎవరు? కాకి. హిరణ్యకం అంటే ఎలుక. చిత్రాంగుడు అంటే జింక. మంథరకం తాబేలు. కాబట్టి ఇక్కడ ఎలుక పేరు అడిగారు కాబట్టి సిలో హిరణ్యకం ఉంది. కాబట్టి ఆన్సర్ సి. 4వ ప్రశ్నను చూడండి. ఎలుకను తీసుకురావడానికి ఎవరు వెళ్ళారు? కాకి, జింక, తాబేలు, వేటగాడు. మీరు సులువుగా చెప్పగలుగుతారు కదా. ఏ కాకి. 5వ ప్రశ్న చూడండి. జింకకు సహాయం చేసింది ఎవరు? ఎలుక, బి కాకి, సి ఎలుక మరియు కాకి, డి వేటగాడు. ఎవరు చేశారు జింకకు? ఎలుక చేసింది, కాకి చేసింది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో సి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనం సిని ఈ విధంగా ఎంచుకోవాలి. ఇదే పాఠంలోని మరో పేరాను కూడా చదివి దానికి మరో విధమైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలో చూద్దాం.
అవగాహనతో అర్థవంతంగా చదివారు కదా. ఒక్కమారు నేను ఈ పేరాను చదువుతాను, మీరు వినండి. వారు అలా వెళుతూ ఉండగా వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది, జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు, దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వరపోయారు. ఇప్పుడు ఈ పేరా ఆధారంగా ఖాళీలను పూరిద్దాం. కింది ఖాళీలను పూరించండి. మొదటి ప్రశ్న, వేటగాడు వస్తున్నాడని తొందర పెట్టింది ఎవరు? కాకి కదా. రెండవ ప్రశ్న చూడండి, ఎలుక ఎక్కడ దూరింది వేటగాడు వచ్చిన సమయంలో? చెప్పేశారా? కలుగులోకి. ఓకే. మూడో ప్రశ్న గమనించండి, వేటగాడు తాబేలును పట్టుకొని దేనికి కట్టుకున్నాడు? తాబేలును పట్టుకొని దేనికి కట్టుకున్నాడు? సమాధానం ఏమిటి? పేరాను గమనించారు కదా, వింటికి కట్టుకున్నాడు కదా. ఇక్కడ వింటిని అని రాయాలి. నాలుగవ ప్రశ్న, ఎవరెవరు నివ్వరపోయారు? వేటగాడు తాబేలును పట్టుకోగానే ఎవరెవరు నివ్వరపోయారు? ఎవరెవరు? కాకి, జింక, ఎలుక. అదే సమాధానాన్ని ఈ ఖాళీలో పూరించాలి. కాకి, ఎలుక, జింక. ఐదో ప్రశ్న గమనించండి, ఎవరిని చూసి తాబేలు నిలిచిపోయింది? ఎవరిని చూసి నిలిచిపోయింది? వేటగాడిని చూసి నిలిచిపోయింది. విద్యార్థిని విద్యార్థులారా, ఇప్పటివరకు మీరు గద్యాన్ని చదివి అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు చూశారు కదా. ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఒక పద్యాన్ని చదివి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తిద్దాం. ఒక్కసారి ఈ పద్యాన్ని చదవండి. చదివారు కదా. మరొక్కమారు నేను చదువుతాను, ఒక్కసారి వినండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఈ పద్యం యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఈ ప్రశ్నలకు సమాధానాలను గుర్తిద్దాం. మొదటి ప్రశ్న చూడండి ఒక్కసారి. కళ్ళ అనగా అర్థం ఏమిటి? ఏ నిజం, బి కళ, సి అబద్ధం, డి కలత. ఏమై ఉంటుంది అర్థం? పద్యం మూడో పంక్తిలో కనికల్ల నిజము తెలిసిన, కని చూసి, కళ్ళ అబద్ధము కదా. అంటే ఇక్కడ కళ్ళ అంటే ఏంటి? అబద్ధం. ఎక్కడ, దేంట్లో ఉంది? సిలో ఉంది. కాబట్టి సిని సమాధానంగా గుర్తించాలి. తరువాత రెండవ ప్రశ్న చూడండి. విన్న తరువాత ఏం చేయాలి? ఏ వేగపడాలి, బి వేగపడకూడదు, సి వెళ్ళిపోవాలి, డి కూర్చుండాలి. పద్యంలో ఏమన్నారు?
విన్నంతనే వేగపడక, కదా, అంటే వేగపడకూడదు, వినగానే వేగపడకూడదు అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం సమాధానం బిని గుర్తించాలి. మూడో ప్రశ్న చూడండి. నీతిపరుడు అంటే ఎవరు? నీతిపరుడు అంటే ఎవరు? ఏ అబద్ధం చెప్పేవాడు, బి నిజం చెప్పేవాడు, సి మూర్ఖుడు, డి దాత. నాలుగో పంక్తిలో ఏముంది? మూడో పంక్తి నాలుగో పంక్తిలో కలిపి కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో. బి సమాధానంగా ఎంచుకోవాలి. నాలుగో ప్రశ్న గమనించండి. ఈ పద్యం ఎవరు చెప్పినా ఏం చెయ్యాలని చెబుతుంది? ఈ పద్యం ఎవరు చెప్పినా ఏం చెయ్యాలని చెబుతుంది? ఏ వినాలి, బి వినకూడదు, సి మరచిపోవాలి, డి వెళ్ళిపోవాలి. మనము మొదటి పంక్తిలోనే చూసాం, వినదగు ఎవ్వరు చెప్పిన, కదా, ఎవరు చెప్పినా వినాలి. కాబట్టి వినాలి అన్న ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మనం సమాధానం ఏగా గుర్తించాలి. తరువాత ఐదవ ప్రశ్న చూడండి. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఈ పద్యం ఏ శతకంలోనిది? ఏ వేమన శతకం, బి సుమతి శతకం, సి తెలుగు బాల శతకం, డి భాస్కర శతకం. ఇప్పుడు మనం ఈ పద్యంలో మకుటం చూస్తే మనకు అర్థమైపోతుంది. 4వ లైన్లో చివరి పదం మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. సుమతి అని మకుటం ఉంది కదా, అంటే ఇది సుమతి శతకంలోని పద్యమని సులువుగా గుర్తించవచ్చు. కాబట్టి ఇది మనం బిని సమాధానంగా ఎంచుకోవాలి. పిల్లలు, ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాన్ని రాయాలి, ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా ప్రతిస్పందించాలి అని చూశారు కదా. ఇప్పుడు మూల్యాంకనంగా మీకు అపరిచిత గద్యాన్ని ఇస్తాను. దానికి 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ అపరిచిత గద్యాన్ని చదివి ఆ 5 ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాన్ని రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. అపరిచిత గద్యాన్ని చదివారు కదా, అవగాహన చేసుకున్నారు కదా. ఈ క్రింది 5 ప్రశ్నలను గమనించండి. పేరా ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. బిపిన్ చంద్రపాల్ ఎవరు? రెండవ ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ ఏ ఉద్యమానికి పిలుపునిచ్చాడు? మూడవ ప్రశ్న, బిపిన్ చంద్రపాల్ ఎవరెవరిని స్వాతంత్రోద్యమంలోకి ఆహ్వానించాడు? నాలుగవ ప్రశ్న, ఎవరి గుండెల్లో బిపిన్ చంద్రపాల్ నిలిచిపోయాడు? ఐదవ ప్రశ్న, చిరస్థాయిగా నిలిచిపోవడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. గత తరగతిలో మీరు చదువుతున్న తరగతిలో కూడా ఉన్నటువంటి అవగాహన, ప్రతిస్పందన ప్రశ్నలను గమనించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు, ఈ అవగాహన, ప్రతిస్పందన మీకు అర్థమైందని భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.